మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వంలో పెద్ద నిర్ణయాలన్నీ ప్రధానమంత్రే తీసుకుంటారు. కానీ ప్రతి ఫైల్ మీద ఉండేది మాత్రం రాష్ట్రపతి పేరు. ఇదేంటి ఇలా ఉంది? ఈ వింత ఏర్పాటు వెనక ఉన్న అసలు రహస్యమేమిటో చూద్దాం రండి. ఈరోజు మనం ఆర్టికల్ 77 లోతుల్లోకి వెళదాం. సరే, ఈ చిక్కుమున్ని విప్పుదాం. ప్రభుత్వాన్ని నడిపేది ప్రధాని అయినప్పుడు ప్రతి అధికారిక ఫైల్పైన రాష్ట్రపతి పేరు ఎందుకుండాలి? చూడటానికి చిన్న ప్రశ్నలా అనిపించినా మన మొత్తం పాలనా వ్యవస్థకు గుండెకాయలాంటిదిది. దీని వెనుక ఉన్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 77 వెనకున్న అసలు మ్యాటర్ ఇదే. ఫైల్పై కనిపించే పేరు రాష్ట్రపతిది, కానీ ఆ నిర్ణయం వెనకున్న అసలైన బ్రెయిన్, ఆ శక్తి ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ది. అంటే పేరు ఒకరిది, పెత్తనం మరొకరిది అన్నమాట. ఇదంతా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 77 వల్లే జరుగుతోంది. ఈ ఆర్టికల్ చాలా స్పష్టంగా చెబుతోంది, భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యనిర్వాహక చర్య రాష్ట్రపతి పేరుమీదనే జరగాలి అని. దీనివల్ల లాభమేంటంటే ప్రభుత్వం నుంచొచ్చే ప్రతి మాట ఒకే అధికారిక గొంతుతో వినిపిస్తుంది. ఈ ఆర్టికల్లో ఒక 3 ముఖ్యమైన పాయింట్సున్నాయి. 1. ప్రభుత్వ పనులన్నీ రాష్ట్రపతి పేరుమీదే జరుగుతాయి. 2. ఈ పనులన్నీ సులభంగా, సాఫీగా జరగడానికి కావలసిన రూల్స్ని రాష్ట్రపతి చేస్తారు. ఇక 3. ఇది చాలా ముఖ్యం. రాష్ట్రపతి పేరుమీద ఒక ఆర్డర్ వచ్చిందంటే దాని చెల్లుబాటును ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థను ఇలా ఎందుకు డిజైన్ చేశారు? దీని వెనుక ఉన్న మొదటి అతి పెద్ద కారణం నిరంతరత, అంటే కంటిన్యూటీ. ఎందుకంటే మన పాలనా వ్యవస్థ ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడి ఉండకూడదు. చూడండి, ఈరోజొక ప్రధానమంత్రి ఉంటారు, రేపింకొకరు వస్తారు. మనుషులు మారుతుంటారు, కాని దేశం ఆగకూడదు కదా. పరిపాలన ఆగకుండా నడవాలి. ప్రభుత్వాలు మారినా దేశం పని ఆగకుండా చూసేందుకే ఏర్పాటు. అందుకే అంటారు, వ్యవస్థే రాజు, వ్యక్తి కాదు అని. ఇక రెండో కారణం ఒకే ఒక్క చట్టపరమైన అధికారం ఉండడం. అంటే వేర్వేరు మంత్రులు, వేర్వేరు డిపార్ట్మెంట్లు వాళ్ళకిష్టం వచ్చినట్టు ఆర్డర్లిస్తే మొత్తం గందరగోళమైపోతుంది. అందుకే అన్ని ఉత్తర్వులు, నోటిఫికేషన్లు రాష్ట్రపతి పేరుమీదే వస్తాయి. దీనివల్ల ఒక క్లారిటీ ఉంటుంది. మూడో కారణం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది అధికారులను రక్షించడానికి. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న అధికారిపై రేపు ఎవరైనా వ్యక్తిగతంగా కేసు పెట్టారనుకోండి, చాలా కష్టం. అందుకే ఏ చర్య ఒక వ్యక్తి తీసుకున్నట్టు కాదు, ఒక సంస్థ అంటే ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు భయం లేకుండా పనిచేయగలరు. ఇక 4. ఇది మనకు బ్రిటిష్ వాళ్లనుంచి వచ్చిన వారసత్వం. మన పార్లమెంటరీ సిస్టమ్, వాళ్ల క్యాబినెట్ సిస్టమ్ని చూసి రూపొందించుకున్నదే. వాళ్ళ దగ్గర కూడా రాణి లేదా రాజు పేరు మీద పనులన్నీ జరుగుతాయి. మరి ఇంత పాత వ్యవస్థ కాలంతో పాటు ఎలా మారింది? సహజంగానే ఓ డౌటొస్తుంది. ఇంత కీలకమైన ఆర్టికల్ 77ని ఎప్పుడైనా మార్చారా? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆర్టికల్ 77ను డైరెక్ట్గా ఎప్పుడూ టచ్ చేయలేదు, కానీ దాని కింద ఉన్న రూల్స్ ఆఫ్ బిజినెస్ని మాత్రం మారుస్తూనే ఉన్నారు. అంటే ఆట నియమాలు అవే, కాని ఆడే పద్ధతిని మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్గా 2023లో కూడా మార్చారు. మరి రూల్స్ని ఎందుకు మార్చారు? కారణాలు చాలా సింపుల్. సిస్టమ్ని స్పీడప్ చేయడానికి, అవినీతి తగ్గించడానికి, జవాబుదారీతనం పెంచడానికి. ఇప్పుడంతా డిజిటల్ యుగం కదా, సో ఈ గవర్నెన్స్, డిజిటల్ సిగ్నేచర్స్ లాంటివి చేర్చారు. పాలనను మోడర్న్గా మార్చడమే దీని ఉద్దేశం. ఒకవేళ ఈ సిస్టమ్ని ఎవరైనా తప్పుడా వాడితే అక్కడే కొత్త క్రిమినల్ చట్టాలు రంగంలోకి దిగుతాయి. పాత ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ ఇప్పుడున్న డిజిటల్ మోసాలను కూడా దృష్టిలో పెట్టుకుంది. ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేయడం, అవినీతి, అధికార దుర్వినియోగం, వీటన్నింటికీ ఇప్పుడు శిక్షలు మరింత కఠినం. సరే, ఇప్పటిదాకా మనం వ్యవస్థ గురించి, చట్టాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల ఒక సామాన్య పౌరుడికి ఏముపయోగం? వాళ్ల చేతికి ఎలాంటి పవర్ వస్తుంది? ఈ నాలెడ్జ్ మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ లాంటిది. ఒక ప్రభుత్వ ఆర్డర్ ఫేక్ అని డౌట్ వచ్చిందా, వెంటనే ఆర్టీఐ ఫైల్ చేసి అసలు కాపీ అడగవచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తోందని అనిపించిందా, హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు. ఎక్కడైనా అవినీతి జరిగిందా, సీవీసీకి లేదా సీబీఐకి కంప్లైంట్ చేయొచ్చు. అయితే గుర్తుంచుకోండి, అధికారంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఈ ప్రభుత్వ గుర్తులను, పత్రాలను తప్పుగా వాడితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వ ఆర్డర్లతో ఆడుకుంటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేస్తే అదొక చిన్న తప్పు కాదు. కొత్త బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 344 ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. 10 ఏళ్లు. అంతేకాదు, ఒక డాక్యుమెంట్ నకిలీదని తెలిసి కూడా దాన్ని వాడితే బిఎన్ఎస్ 340 ప్రకారం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల అధికారాన్ని దుర్వినియోగం చేస్తే బిఎన్ఎస్ 210 ప్రకారం వాళ్లకు కూడా 5 ఏళ్ల వరకు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరగా మనం గుర్తించుకోవాల్సింది ఒక్కటే: ఫైల్ మీద రాష్ట్రపతి పేరు కనిపించచ్చు, కాని అసలైన నిర్ణయం తీసుకునేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. దేశమనేది ఏ ఒక్కరిపైనో ఆధారపడదు, మన వ్యవస్థల బలం మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఎప్పటికీ వ్యవస్థే రాజు, వ్యక్తి కాదు.